అరే రే 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 తాత ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ తావకెందుకు బాబు? ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లమిట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఎలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో, ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. సిగ్గు లేదు, మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బొక్షన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఎదవ పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా.
ఒరే నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మస కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. పేడేది కదా, జారి పడిపోతాం. తేయదులే, మంచిది. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోట్లే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను, ఇలా వెళ్తాను. ఇదేదో బాగానంది, ధైర్యంగా నడవ. పోలీస్ సౌండ్. ఎవరయ్యది? ఎవడేంటి? మేమే. పడ్డావా దాక్కున్నావా? పడ్డమేంటి, దాక్కోవడం ఏంటి? మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పొలిచి చూస్తున్నా. ఓహో, మున్సిపాలిటీ సరికా? అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా? అసలే అందులో పావునున్నా ఉండొచ్చు. అమ్మో, పావునా? పావునంటే నాకు అసలు భయం. హలో, హెల్ప్ 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 హెల్ప్. హలో, ఏంటి గురు పిలిచావా? వీడెవడో చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే, వీడు మన పైకి లాగలడా? ఎవడా నువ్వు పుస్కి? అదే గురు, పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది. నువ్వు అలాగే పైకి బౌల్ చేయి, నేను క్యాచ్ పట్టుకుంటాను. రాయ్, నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పడ్డానుకున్నావా? నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను. పైకి రావటం జీవితంలోనే కాదు, గోతులోంచి కూడా చాలా కష్టం. ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా గురు. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. అమ్మో, పావులు. నువ్వా ముందే చెప్తావుగా? ఎక్కడ చెప్పనిచ్చావురా? నా మూతి మీద నీ మూతెట్టేసి ఏమైనా ఒంటరిగా ఉండాలంటే నీతో భయంగా ఉందిరా. ఉదయాన్నే 3 చెడదాబావు. అయితే ఇంకెప్పుడు నేను హత్య చేయనే, పెట్టుకో. నిన్ను కాదురా, సంజయ్ ఎంత మర్చిపోదామన్న జ్ఞాపకం వస్తుందిరా. తన జ్ఞాపకం వస్తుంది కదా, మమ్మల్ని రుబ్బెత్తావా? ఒరేయ్, అసలు తను నిన్ను ప్రేమిస్తుందా లేదో డైరెక్ట్ గా కనుకో. తను ప్రేమిస్తున్న విషయం తన ఇంటికి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయింది కదరా. మరి ఇంకా ఏంట్రా నీ ప్రాబ్లమ్? అరే, బహుశా ఎస్పీ గాను భయపడుతుందంటవా? అందుకే ఐ లవ్ చెప్పట్లేదేమో. తన భయపడతాందో నువ్వు భ్రమపడుతున్నావో. ఈ నైట్ తేల్చేద్దాం, ఓకేనా? డన్. ముద్దులెట్టుకోవడం లేట్స్ వస్తుందంటావా? వస్తుందిగా. ఆ పని అవుద్దంటావా? మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే, నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. ఎలా ఉంది నా పట్టు? నడుము పట్టేలా ఉందిరా నీ యబ్బా. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చింది. పైకి ఎక్కితే నన్ను పట్టుకో అంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీద ఎవరైనా అమ్మా అని అరుస్తారు గాని పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి. జాగ్రత్తగా చూడు. ఏమైందిరా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీరా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోయటం నేను కన్నం మేనేసి బెటర్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడవకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాగా. ఏంటి జైపూర్ అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వున్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్డింగ్ రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మి మైదానం ప్లీజ్ వదిలేవా? ఆశ దోశ అప్పడం. నా వడ వదులుతావా లేదా? వాడాలేదు, అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తాను. వస్త్రా రే, వచ్చాను రే. నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావాలి. నువ్వేంట్రా కాల్ పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళే. నీకు దండం పెడతానా? కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళు. నీ కాడు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయినట్టుందా? వదిలేరా. నీకు ఏం పని
మాత్రం పైకి వెళ్ళను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. నేను రాను, నన్ను వదిలే. పిచ్చిని పడిపోయిందిరా. అయ్ బాబోయ్. ఏంట్రా సడన్ గా ఎందుకు పొలం ఎక్కావు? వచ్చేటప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం తాగడం కాదు, జీవి జాయిన్ అయిందా? బాబాయ్ మైదానం, నన్ను వదిలేకు, పైకి లాగు. ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు? ఒరేయ్, నీ పెళ్ళి చావుకొచ్చేలా ఉందిరా బాబోయ్. నన్ను పైకి లాగో ప్లీజ్. ఒరేయ్, నాకు సీట్ దొరికేసిందిరా, నువ్వు బెర్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళురా. బాగుందిరా. హాయ్, హౌ ఆర్ యు? Who are you? నేను తీఫ్ తిరుమలై. Hey, నువ్వా? గేమ్ చాలా బాగుంది, నన్ను జాయిన్ చేసుకుంటారా? సారీ, ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్? అవును, మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ పెట్టారు? దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా? టెన్షన్ లేని బిజినెస్? వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ. అలాగా? ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తా. నువ్వే చెప్తేనే బాగుంటుంది. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్, ఎలా ఉన్నావు? ఆడుతున్నాను, ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా? ఈ ఇంటిని కూడా చూపు చూద్దామని. ఏంటినా? Yes, ఈ ఇంటినే. అంతి వేళ మీతో మాట్లాడేస్తున్నాడు. ఎవరతను? ఆడు దొంగ. ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు, గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి, ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. అంటే వాడు పెద్ద దొంగ. దొంగ. ఒరేయ్, కమ్మగా, కింద పడిపోతాను. అందుకే అర్జెంట్ గా పైకి లాగు, వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు ఆడు అన్నందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు, మీ గేమింగ్ కావాలదా? నన్ను సాగదీస్తున్నా, నీదయ్యిందా? ఎక్కడ బాసు, ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఫోన్ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు. ఇది ఇల్లు హనుమాన్ వ్యాయామశాల. ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు. కనీసం పోపెట్లో కూడా ఏం దొరకలేదు. ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా? ఎవరికి పెళ్ళి అవ్వలేదా? నువ్వే పెట్టలేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా? వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి. ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగు, కింద లాగేస్తుందమ్మా. చూస్తే ఎద్దులాగున్నాడు, ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు. ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు? నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను, ఆయన వచ్చి మీకు చేయేస్తాడు. వస్తాను ఫ్రెండ్స్. ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా. నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదవా. నాకేదో దారిపోయినట్టురా బాబు. పెళ్లి పెట్టక లేనాడు నీకు ఏం జరిగింది ఏంట? మా పరిస్థితి బాగా అది వీళ్ళు సంచి కోసం. అది కాదు బాబా, మైదానం. చీటీ పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏంటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు కుట్టేసినోళ్ళు దొడ్డి కళ్ళు. నీకో సంగతి తెలుసా బాబా? ఏటో వాళ్ళ ఆవిడ చక్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండబాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అబ్బే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నావు? 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఏంటిది? ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో
మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నాను. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు, ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాటికి తిరుగుతున్నారు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో, వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి, అయ్యగారు 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 ఏమండే, ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్, ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు ఈ అనుమానం రాకూడదు బాబు, ఎవరన్నా ఇంటే బాగుండదు. అంచెతలో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపడుతున్నారు ఎరా సన్నో. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. ఏమండి, హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి, కాఫీ. ఏమండి, ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందంగాడి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా. ఏమండి, మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి, ఇలా లడ్డు బడ్డు అంటున్నారు. జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గానికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో, ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా, బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్, గజ్జి తామర చెడువు గోక్కోలేక చేస్తున్నా. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. నాకేం సంబంధం లేదండి.